ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. ఆదాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేవగానే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదానం పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండ సైతాన్ ఉండ కష్టాలు ఉండ తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉండడానికి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? రోజు లచ్చిచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లాంటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగవాడు కానీ. ఇప్పటికే ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగవాడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాటిని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు బతం చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు ఇప్పుడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 ఆడించేస్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలబోతే హాయి గొంతులు 3,00,000 చూసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలబోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సెంతలో బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడాలు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దానికి వెళ్ళి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటి వాటిని పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా?
న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యుదాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరు చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయిందయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు. అసలు ముందు విద్యార్థులకు ఎలా ఉంది, పిల్లలు చదువుకునే పిల్లలకి ఎలా ఉంది జీవితం? అప్పుడు ఈ నెల కష్టమేనే. ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అసలు? వచ్చే కొత్త సంవత్సరం మొత్తం ఎలా ఉంది అసలు? విద్యార్థులకి బాగా చదువుతారా, పాస్ అవుతారా, ఏంటి చదువు ఉద్యోగం అంటే ఒకటి చెప్పు స్వామి. విద్యార్థులు ఉద్యోగం అంటూ మరి చదువు అంటావు. చదువే ముందు చదువేనా? అలా మంచిగింది. చదువుకున్నది మంచిది. మీడియం రాసు డబ్బు బాగా వస్తుంది, దక్కించుకోవాలి. కొత్త దమ్మడం ఖర్చు పెట్టింది, దాచిపెట్టాలి పెట్టింది. ఎప్పుడైతే దమ్మడమే ఖర్చు పెట్టి కాకట. నువ్వు శుక్రవారం మంగళవారం ఇది కాకు, నీ ముఖాన్ని ఆవుపాదు, చేతి చూస్తా ఉండు. నేను చెప్పించేయమ్మా, నేను అబద్ధాలు మాయమనిషిని కాదు. అమ్మ వచ్చే జీవితంలా చెప్పను. ఉద్యోగస్తులకి ఎలా ఉంది? ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? బాగా లాభం వస్తున్నాయా, డబ్బులు వస్తాయా, పోతాయా? అందరికి ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఈ సంవత్సరం? అందరికి కంపెనీలు తీసేస్తారా, ఉంచుతారా? కష్టాలే తీసేస్తున్నారు చాలా మందిని. ఏందమ్మా చెయ్యి అట్లా పెట్టుకున్నావు ఎందుకు? మిథున రాశి కష్టాలు అన్నారని ఈ నెలలే పోతాయి. నీకేం పర్లేదు, డబ్బు వస్తుంది పోతాడు. నువ్వు శుక్రవారం డబ్బు వస్తుంది పోతున్నాము నీకు. అందుకని నువ్వు ఖర్చు పెట్టగాకు, అడుగులు పెట్టనుగా దాచిపెట్టవు. ఇప్పుడు దమ్మడం చేస్తావు. 15 ఏళ్ళు కట్టాలా, మరి అందరికి ఇవ్వాలా, బాగా దాగాలుగా. మంగళ సూర్యుదాన్ని పెట్టు, మేకలు దండం పెట్టుకోలే ఆమెని పెట్టు. ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయి? బాగా ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకే పర్వాలా, ఒక మాదిరిగా సంవత్సరం లాగా దొరుకుద్ది. ఏం పర్లా. మిథున రాశిలో వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు ఏం చెప్పింది అమ్మవారు? మిథున రాశి వాళ్ళకి పర్వాలేదని చెప్పింది. దేనికి అది? మిథున రాశి వాళ్ళకి వ్యాపారమా? పర్లేదు. ఇదేం చెప్పిన? మిథున రాశి వ్యాపారమా? అన్ని వ్యాపారస్తులకి ఎలా ఉంది అసలు ఓవరాల్ గా? పర్లా, బాగుంది. ఓ బెమ్మాడి బాగుంది. వాళ్ళకి బాగుంది అయ్యా. వ్యాపారస్తుల ఏంటంటే రైతులు బాగుంది. ఈ సంవత్సరం బాగుంది. 3 కట్టపడ్డారు కానీ అప్పు లాస్ అయ్యి అప్పులు పాలయ్యారు. ఇప్పుడు బాగుంది ఈ సంవత్సరం. పంట ఎరగబండుద్ది ఏదైనా. బాగుంది. ఎక్కువగానా? పత్తి బాగుంది. మిరదాట లాసే. మిరదాట వద్దు, పత్తి వేసుకుని డబ్బులే. ఇంకా ఊరి వేసానా? ఊరి చూసి ఈ సంవత్సరం కట్టాలి పోలీసులకి. ఈ సంవత్సరం బాగుంది. లారీ బాగుంది. సినిమా వాళ్ళకి ఎలా ఉంది? ఈ సంవత్సరం బాగుంది. 2 ఏళ్ళు కట్టపడ్డా బాల, 3 ఏళ్ళ బట్టి బాగా. ఈ సంవత్సరం బాగుంది. హోటల్ వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది. హోటల్కి అందరికి బాగుంది, బాగా లాభాలు వస్తాయి. వాళ్ళకి పెళ్లి అవుతుందా ఈ సంవత్సరం? పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయా మిథున రాశి వాళ్ళకి?
అయితే బ్రహ్మాండంగా అయితే. ఓకే. భార్య భర్తలకి ఎలా ఉంది? కొట్టుకుంటారా, గొడవలు పడతారా, విడిపోతారా, కలిసే ఉంటారా, గొడవలు ఉండవా? అరుచుకున్నంతలో బాగుంటారు, బ్రహ్మాండంగా ఉంది. అద్దంలో పెసర కింద అయితే అంత మూడు పిల్లలు తగా. పరిహారాలు ఏం చేయాలి? పరిహారం గుళ్ళు గోపురాలు ఎలా తిరగాలి? ఏం పూజలు చేయాలి? గుడికి, రాముల గుడికి, శివయ్యకి, ఆంజనేయ స్వామికి మంగళవారం ఆయన మంగళవారం ఆంజనేయ మధ్యమడుగులో పుట్టిన పుట్టలో. ఎట్లంటే ఆయన మునేశ్వరు ఆంజనేయదేవి ఆమె ఆంజనేయదేవి అమ్మాయి, వాళ్ళ అమ్మ పేరు ఏందో ఉంది, కడుపును పుట్టింది ఆంజనేయదేవిను. ఇంకొక ఆయన పుడితే ఈయన నీళ్ళలో పోతే సముద్రంలోకి 6 నెలలు బయటకు వస్తాడు. బయటకు వస్తే రాగానే నరవాసన అంటే అబ్బాయి చూతుడు కొడుకు, అమ్మాయి చెప్పదు. చెప్పకపోతే రోజు శనుడు వచ్చిపోతాడు వాళ్ళ అమ్మకాడికి. వచ్చిపోతే ఆయన శనుడు రోజు వస్తాడు అమ్మకాడికి అని చెబుతుడు, కొడుకు చెబుతుడు, అమ్మాయి చెప్పదు. చెప్పకపోతే నువ్వు చెప్పట్లేదని పో దొంగ మొన్న మా ఇంటి వద్దుపోయి నేస్తాడు. పోద్ది పాపం, నాయన మరి నాకు కళ్ళు పోయినాయి, ఎట్నాయన నాకైతే అంటే ఏముంది దోశలు పెట్టి కూర్చో, ఏడైనా ఎవరైనా ఆహారం పెడతారంటే దోశ పెట్టి కూర్చుంటావు చెట్టు కింద. శివుడు పోతుంటాడు, రథం మీద పోతుంటే ఆయన చెమట కారి దోశతో పడుద్ది, ఒక ముద్దలాగా ఒక పొండులాగా పడితే పొండు మింగుద్ది, మిగతా ఆయన సాగు పుడతాడు. ఈ మధ్య ముడుగులో ఈ లంబాడోళ్ళే ఈ దొంగమ్మ రోజు మన కాళ్ళని కళ్ళు లేవు, రొట్టెలు బొట్టలు బెడతాను తినుకుంటా, బోడట తినుకుంటా ఎప్పుడు కడుపు చేసుకుందో అని ఎవరు ఇంట్లో పని రానియరు. నొప్పులు పడుతుంటే ఏ గుడిలో పని నేను నేడుతున్నారు, ఏ ఇంట్లో పని నేడుతుండ్రు. అప్పుడు పుట్టలో దేవుడు మళ్ళీ ఆ శివుడే పుట్టలో ఇల్లులాగా లోని పోద్ది, లోని పోయి కంటది ఆయుష్యం కంటది. అప్పుడు ఆంజనేయదేవి అంతా ఎంతై అప్పుడు ఆంజనేయ స్వామి చదువు లేదు కానీ చదువు చిన్న వయసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు చదువుకోవాలమ్మా, నాకు ఎవరు చెప్పట్లేదంటే ఒక ఆయన చెబుతుంది మునేశుడు, అయ్యా నువ్వు సూడి కాడిపో చెబుతాడు అంటే ఇంకా సూడు కాడిపోతాడు. మరే నేను ఎట్టడా నేను 10 అయితే ఆడికి వస్తాను, 7 అయితే ఎట్లా వస్తాను చెబుతాడు. ఓ 10 అయితే నేను చదువుకోండి ఎత్తు అవుతాను, 11 ఏళ్ళు ఎత్తు అవుతాను అంటాడు. సరే అని చెబుతాడు. నీ పెళ్లి కాదని ఒక కష్టం చెప్పడు. చెప్పకపోతే నువ్వు నాకు ఆయన చెప్పని 6 నెలలు ఆయనకు వాకిట్టే ఉంటాడు, బువ్వ నీళ్ళు లేకుండా ఉంటే ఉస్సులేదేవి సూడు బిడ్డ తాళబొట్టు తీసుకుని వస్తుంది. నాయన నువ్వు ఆస్త్రం చదువులు పెళ్లి కాలేదు కదా, నువ్వు ఆస్త్రం చెప్పట్లేదు, నువ్వు నేను చేసుకుంటానని ఆయన సంకేతది కడతాడు. ఆయన కూడా గుండెలు ఇచ్చుకుంటాడు. రాములు వారు లక్ష్మణ స్వామి రాములు వారిని సీతమ్మ స్వామి కూడా గుండెలు ఇచ్చుకుంటాడు. ఆంజనేయ స్వామి గొప్ప దేవుడు అంటే తొందరగా గీడు వరం నిదానం. ఆయనకి ఆ శనివారం పూజ చేయించి మంగళవారం పోయి చుట్టూ తిరిగి వచ్చాడు. ఆయనకి బెల్లం మొక్క అట్టికాయ పెట్టి ఏం ఒక్కర్లా ప్రేమతో అది ఓం శ్రీరామ్ అందుకే నమః అనుకుని దిగితే సరి వాళ్ళ కష్టాలే బాధ. పూజ నువ్వు పొనుకుంటూ అట్లా అనుకో అను, ఓం శ్రీరామ్ అనుమతే నమః నువ్వు అనయ్యా, అనుమతే నమః మనకు అమ్మకి ఎత్తాడు. అయ్యా నువ్వు అనుకోయ్యా నీ కష్టాలే బాధ పాపం అంతలో బుద్ధి. మళ్ళీ రామ రామ జై రాజారామ రామ రామ జై సీతారామ ఇవి అనుకోండి పొనుకునేటప్పుడు. మంగళ సూర్యాన్ని పెట్టండి. వాళ్ళకోసారి గుడి పోయిరండి. ఆదివారం అమ్మవారి గుడి పోయింది, శుక్రవారం ఎల్లమ్మ కాడిపోయింది, మంగళవారం శుక్రవారం, సోమవారం శివయ్యకి రామవారి గుడి పోయింది, గురువారం అట్లా ఉంటాయి కదా, గురువారం సాయిబాబా స్వామి గుడికి ఏనానా, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి పోయింది. పోయి దండం పెట్టుకొని చాలు, ఏం పెట్టక్కర్లేదు, చుట్టూ తిరిగి చాలు. ఆయనకి మోత్యం వస్తుంది. కొత్త గొళ్ళు కట్టుకొని పోవాలి, అది రాగానే పిండి వేసుకోవాలి. అమ్మా నువ్వు కూడా అంతే మంచిది.